రామ్ చరణ్ గారు గ్లోబల్ వైడ్గా సూపర్ స్టార్ హీరో అయినప్పటికీ కూడా తన రియల్ లైఫ్లో హీరో ఎవరు అంటే వాళ్ళ నాన్నగారు అని చెప్పేసి తను చాలా గర్వంగా చెప్పుకోవడం జరిగింది. ఓన్లీ రామ్ చరణ్ గారు అని కాదు, సమాజంలో ప్రతి ఒక్క కొడుకు కానీ ప్రతి ఒక్క ఆడపిల్లకి కానీ ముందుగా మొదటి హీరో రియల్ హీరో ఎవరు వాళ్ళ లైఫ్లో అంటే ఖచ్చితంగా నాన్న మాత్రమే. వాళ్ళకు జీవితం ఇచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ 25-26 ఏళ్ళ వరకు కూడా వాళ్ళు పెంచుతారు. అదేవిధంగా మనము చూస్తూ ఉంటే కన్న తల్లి 9 నెలలు మోసి కంటే సో ఆ తర్వాత ప్రతి ఒక్క రోజు ఈవెన్ మన లాస్ట్ బ్రీత్ వరకు కూడా నాన్న మనల్ని భుజాల పైన మోస్తూ ఉంటాడు. సో మనం చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో వింటూనే ఉంటాం, కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. నాన్న కష్టం ఎవరికి కూడా తెలియదు, ఎవరికి కూడా కనిపించదు, అందరూ కూడా అమ్మ గురించి గొప్పగా మాట్లాడతారు అని చెప్పేసి. అదే రామ్ చరణ్ గారు రీసెంట్గా ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాళ్ళ నాన్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చాలా గొప్పగా గర్వంగా మాట్లాడడం జరిగింది. సో ఆ మాట్లాడుతున్న సమయంలో చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయిపోయారు. ఎట్లా అంటే రామ్ చరణ్ గారు తన లైఫ్లో తను వాళ్ళ నాన్నగారిని చూస్తూ పెరిగారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ నాన్నగారు ఏ విధంగా యాక్టింగ్ చేస్తున్నారో, ఏ విధంగా ఫ్యామిలీని అదేవిధంగా సినిమా రంగాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారో, తనకు వచ్చినటువంటి కష్టాలని ఏ విధంగా భరిస్తూ ఉన్నారో, ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని కూడా గమనిస్తూ పెరిగినటువంటి వ్యక్తి రామ్ చరణ్ గారు. అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఏనాడు కూడా నాకు పలానా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ విధంగా నేను ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. ఆ విధంగా ఆయన రాలేదు కూడా. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎన్నో సవాళ్ళు, ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ని, ఎన్నో కష్టాలని చూసి అవన్నిటినీ కూడా క్రాస్ చేసి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాస్ ఎవరంటే చిరంజీవి అనే స్థాయికి ఆయన ఎదిగాడు. ఆయన యొక్క కృషి కానీ, పట్టుదల కానీ, వర్క్ పట్ల డెడికేషన్ కానీ ఆ విధంగా ఉండేవి. సో ఇవన్నీ కూడా రామ్ చరణ్ గారు వారసత్వంగా కొనికిపుచ్చుకున్నారు. సో ఆ విధంగా మనం చూస్తూ ఉంటే రామ్ చరణ్ గారు కూడా ఏ సినిమాలో యాక్ట్ చేసినా కూడా ఆయన యాక్టింగ్ లెవెల్స్ కానీ, డెడికేషన్ కానీ, ఒక పట్టుదల, కృషి అన్నీ కూడా చిరంజీవి గారి వల్లనే వచ్చాయి అని చెప్పేసి రామ్ చరణ్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. అండ్ ఎప్పుడైతే చిరంజీవి గారు పీక్ స్టేజ్లో ఉన్నారో అప్పుడు ఇటు సినిమా రంగాన్ని ఇటు ఫ్యామిలీని కూడా ఎంత బ్యాలెన్స్ చేసేవారంటే వన్స్ ఒకసారి ఇంటికి వచ్చారా ఆయన ఎంత అలసిపోయి ఉన్నా కూడా కుటుంబంతో మాత్రం చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. అదేవిధంగా కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోయి మిగతా అవర్స్ మొత్తం కూడా షూటింగ్లో గడిపినటువంటి రోజులు కూడా నేను చూశాను. సో అవన్నీ కూడా ఇప్పుడు నేను ఆయన్ని చూసి నేర్చుకున్నాను. ఏ విధంగా ఫ్యామిలీని మేనేజ్ చేయాలి, ఏ విధంగా సినిమాల్ని మేనేజ్ చేయాలి, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా స్ట్రాంగ్గా నిలబడాలి అని చెప్పేసి. అండ్ మనం ఉన్నటువంటి ఈ ఫీల్డ్లో రకరకాల ఎమోషన్స్ కానీ, రకరకాల విమర్శలు కానీ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. నెగిటివిటీ అనేది ఎప్పుడు కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది. కానీ బట్ అన్నిటినీ కూడా ఖచ్చితంగా మనము తట్టుకొని స్ట్రాంగ్గా నిలబడాలి అని చెప్పేసి చిరంజీవి గారు రామ్ చరణ్ గారికి చెప్పారంట. సో ఆ విషయాన్ని రామ్ చరణ్ గారి స్వయంగా ఈ యొక్క ఇంటర్వ్యూలో చెప్తూ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. నిజంగా చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు వీళ్ళ లైఫ్లో అని కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఈ విధంగా ఇలాంటి ఒక వాల్యుబుల్ వర్డ్స్ అనేవి ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో అందరు కూడా ఇలాంటి వాటిని ఫాలో అవ్వాలి అని చెప్పేసి కూడా చాలామంది ఈ యొక్క వీడియోని మళ్ళీ రీషేర్ చేస్తూ ఉన్నారు.